రాజకీయ ప్రకటనల హోర్డింగ్లు కటౌట్లను వెంటనే తొలగించాలని ఎన్నికల అధికారులను సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన క్షేత్రస్థాయిలో తనిఖీ బృందాలు విస్తృతంగా పర్యటించాలని స్పష్టం చేశారు. ఎన్నికల నగారా మోగడంతో అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రకటనల హోర్డింగ్లు కటౌట్లను తొలగించాలని ఎన్నికల అధికారులను సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం పరిసర ప్రాంతాల్లో హోర్డింగ్లను తక్షణమే తొలగించాలని పేర్కొన్నారు. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన క్షేత్రస్థాయిలో తనిఖీ బృందాలు విస్తృతంగా పర్యటించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్లకు సూచించారు. విజిల్ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలన్నారు. ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ను విస్తృత స్థాయిలో అమలు అయ్యేలా చూడాలని సూచించారు. సచివాలయ పరిసరాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిబంధనలు అమలు చేయాలన్నారు. బహిరంగ స్థలాల్లోనూ నియమావళి తప్పనిసరి చేయాలని ఆదేశించారు. మధ్యాహ్నం 3 గంటలలోపు రాజకీయ ప్రకటనల కటౌట్లు తొలగించాలని అధికారులకు స్పష్టం చేశారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. పరీక్షలు రాసేందుకు వచ్చే విద్యార్థులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 33,007 మంది విద్యార్థులు 178 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు రాశారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష జరిగింది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలోని 480 హైస్కూళ్లకు చెందిన 33,007 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో బాలురు 17,414 మంది, బాలికలు 15,593 మంది ఉన్నారు. 178 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష జరిగింది. ఉదయం 8:30 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులు వారిని పరీక్షా కేంద్రాల వద్ద దించేందుకు వచ్చిన తల్లిదండ్రులతో పరీక్షా కేంద్రాల వద్ద రద్దీగా మారింది. హాల్ టికెట్ల ప్రకారం పరీక్ష రాసే గది ఎక్కడ ఉందో విద్యార్థులు నోటీస్ బోర్డులో చూసుకున్నారు. 9 గంటలకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. విద్యార్థుల హాల్ టికెట్లో పరిశీలించి లోపలికి అనుమతించారు. పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించేందుకు 5 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 12 మంది రూట్ ఆఫీసర్లను నియమించారు. 25 పోలీస్ స్టేషన్ పరిధిలో పరీక్షలు జరుగుతుండగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రానికి 100 మీటర్ల లోపు జిరాక్స్ సెంటర్లను మూసివేశారు. 10వ తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. విభజన హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కింది ప్రధాని మోదీ కాదా అని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి ప్రశ్నించారు. ఇటు జగనన్నను అటు చంద్రబాబును 2 పంజరాల్లో పెట్టుకుని ఆడిస్తున్న రింగ్ మాస్టర్ బీజేపీ అని ఆమె విమర్శించారు. 10 ఏళ్ల పాటు రాష్ట్ర వినాశనంలో ముఖ్య పాత్ర పోషించి ఇప్పుడు తమపై దాడులు చేస్తారా? కాంగ్రెస్ వైసీపీ ఒకటే అని కూతలు కూస్తారా అని మోదీపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల పాటు రాష్ట్ర వినాశనంలో ముఖ్య పాత్ర పోషించి ఇప్పుడు తమపై దాడులు చేస్తారా? కాంగ్రెస్ వైసీపీ ఒకటే అని కోతలు కూస్తారా అని మోదీపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లుగా జగన్తో అంటకాగుతూ వాళ్ల అరాచకాలను అడ్డుకోకపోగా వారికి అడ్డగోలుగా సహాయ సహకారాలు అందించలేదా అని నిలదీశారు. జగన్ను మోదీ దత్తపుత్రుడని అన్నదెవరో ప్రజలకు తెలుసన్నారు. మోదీ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు సిగ్గు విడిచి జగన్ సపోర్టు చేశారని గుర్తు చేశారు. ప్రధాని మిత్రులు అదానీ, అంబానీలకు రాష్ట్రంలో ఆస్తులు కట్టబెట్టడంతో పాటు రాజ్యసభ స్థానాలు ఇచ్చారని విమర్శించారు. మోదీ జగన్ది విడదీరాని స్నేహబంధమని షర్మిల ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్నాడు, పెద్ద సభలో పాల్గొంటున్నాడు, రాష్ట్రానికి వరాల జల్లు కురిపిస్తాడనుకుంటే ప్రజలకు తీవ్ర నిరాశ మిగిలిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. సభలో మాటల జడివాన తప్ప ఏమీ లేదన్నారు. 10 ఏళ్లలో 11 విద్యాసంస్థలు ఇచ్చానని ఒక దండకం చదివారని తెలిపారు. వికసిత ఆంధ్రప్రదేశ్ అనే పెద్ద పదం మాట్లాడి చివరకు తుస్సుమన్నారని అన్నారు. విభజన హామీల గురించి ఏం మాట్లాడలేదని, కేవలం పోర్ట్లు, మౌలిక సదుపాయాలు, బ్లూ ఎకానమీ గురించి మాట్లాడారని, అవి అదానీ, అంబానీల కోసమేనని చెప్పారు. రాబోయే 5 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ను గుంపగుత్తుగా అదానీ, అంబానీ చేతుల్లో పెట్టనున్నట్టు చెప్పకనే చెప్పారని విమర్శించారు. మోదీని ప్రసన్నం చేసుకునేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆయన భజన చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఏం కావాలనేది అడగలేదు, అభివృద్ధి, సంక్షేమం, ప్రణాళికల గురించి మాట్లాడలేదన్నారు. అంటే రాబోయే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ని అదానీ గొప్ప చెబుతారని చెప్పకుండానే చెప్పినట్టు అయిపోయింది. మొత్తం ఈ రాష్ట్రాన్ని అంతా కూడా గుండు గుత్తగా
మడత పెట్టి ఆంధ్రప్రదేశ్ని అదానికి చేతుల్లో పెట్టేదానికోసం ఈరోజు ప్రధానమంత్రి ప్రసంగం అంతా కూడా దాని చుట్టూ తిరిగింది. ఇక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మాట్లాడితే మోడీ భజన. మోడీని ప్రసన్నం చేసుకోవటం ఎట్లా, ఆయన పొగట్టం ఎట్లా, ఆయన కనుసన్నల్లో పడటం ఎట్లని తప్ప రాబోయే 5 ఏళ్లలో తమకు అధికారం ఇచ్చి రాష్ట్రానికి ఏం చేస్తామో వాళ్ళు కూడా ఏమీ చెప్పలేదు. కాబట్టి వచ్చారు పోయారు. అదేదో వెనకటి సెంగడు అద్దంకి పోను పోయాడు రాను వచ్చాడు అన్నట్టు ప్రధానమంత్రి చిలకలూరుపేట వచ్చాడు. చిలకలూరుపేట నుంచి మరలా ఒక పెద్ద మంది మార్బలంతో హెలికాప్టర్లు వేసుకొని స్పెషల్ విమానాలు పెట్టుకొని మరలా తిరిగి వెళ్ళిపోయారు. నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, ఎవరికి ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని మంత్రి పెనమలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జోగి రమేష్ తెలిపారు. తన కార్యాలయం 24 గంటలు తెరిచే ఉంటుందని, ఏ సమస్య ఉన్నా కార్యాలయానికి వచ్చి తెలియజేయవచ్చని చెప్పారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తానని అన్నారు. పెనమలూరు నియోజకవర్గం సనత్ నగర్కు చెందిన కొంతమంది ముస్లిం యువకులు గంగూర్లోని వైసీపీ కార్యాలయంలో జోగి రమేష్ సమక్షంలో నిన్న సాయంత్రం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో సనత్ నగర్ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, రాబోయే మన వైసీపీ ప్రభుత్వంలో తప్పనిసరిగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. యువతకు ఏ సమస్య ఉన్నా తనకు చెప్పాలని, తన కార్యాలయం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని చెప్పారు. తాను నిత్యం జవాబుదారీతనంగా ఉంటానని తెలియజేశారు. ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని తనకు కల్పించాలని కోరారు. కృష్ణా జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ మాట్లాడుతూ సనత్ నగర్, న్యూ సనత్ నగర్, కృష్ణానగర్, సిద్దిక్ నగర్ నుంచి అనేక కుటుంబాలు వైసీపీలో చేరాయన్నారు. వారంతా వైసీపీ జగన్మోహన్ రెడ్డి, జోగి రమేష్ గెలుపు కోసం పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారన్నారు. జోగి రమేష్ పెద్దలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధిని త్వరలోనే కార్యరూపం దాలుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. 24 గంటలు మన ఆఫీసు కూడా తెలిసి ఉంది. ఇక్కడి నుంచి మన చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అంతకంటే ఆపుతామని మన నియోజకవర్గాన్ని మనం చూస్తాం. తప్పనిసరిగా మీకు జవాబుదారీతనంగా ఉంటాను. నాకేమి వ్యాపారం లేవు, కాంట్రాక్ట్ లేవు, లేకపోతే హైదరాబాద్ ఎప్పుడు నిత్యం మన ప్రభుత్వం ప్రజల నుండి మీ అందరికీ కూడా సేవ చేసే అవకాశం అందరూ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు యువకులు చక్కగా వచ్చారు. తప్పనిసరిగా మీకు మంచి ప్రాధాన్యత ఇస్తాను, యువతలు గుర్తిస్తాను. మీరు అందరూ కూడా నాతో డైరెక్ట్ గా మాట్లాడి సమస్యలను పరిష్కారం చేసుకునే ఒక వేదికగా ఆఫీస్ కూడా ఆహ్వానిస్తూ చక్కగా ఎగిరించి మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలుపుకుంటూ మీ అందరికీ ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి వారు జాయిన్ అవటం జరిగింది. వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన పెనమలూరు నియోజకవర్గ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోగి రమేష్ గారికి వారి గెలుపు కోసమే పని చేస్తామని చెప్పేసి వీళ్ళందరూ ప్రతిజ్ఞ పూనడం జరిగింది. మరి ఈ రోజున ఈ సనత్ నగర్ ఏరియా నుండి ఏదైతే జోగి రమేష్ గారు మరి పెద్దలతో మాట ఇచ్చున్నారో ఆ మాట ప్రకారంగా మరి ఏదైతే వీళ్ళ కోరిక ఉందో అది కార్యరూపం దాల్చే త్వరలోనే అది కోరిక నెరవేరుద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కుటుంబాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జోగి రమేష్ గారి కోసం పాటుపడతాయని చెప్పేసి ఆశిస్తున్నాను. మతీన్ ఖాన్ మాట్లాడుతూ సనత్ నగర్ నుంచి సాజిద్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరారన్నారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరారన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది పార్టీలో చేరనున్నారని అన్నారు. మనందరి లక్ష్యం ఒకటే, ముఖ్యంగా మన వైఎస్ జగన్ గారిని రెండోసారి మన ఏపీకి ముఖ్యమంత్రి చేయడం, అలాగే పెనమలూరు నియోజకవర్గం నుంచి మన జోగి రమేష్ గారికి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఈ సభాముఖంగా మేమంతా తెలియజేసుకున్నాం. మేమంతా కష్టపడి వైఎస్ఆర్సీపీ తరఫున మన సీఎం జగన్ గారు అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింతగా బలోపేతం చేసి మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో మన ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జోగి రమేష్ గారిని భారీ మెజార్టీ గెలిపిస్తామని చెప్పి ఈ సభను తెలుపుకుంటున్నాం, సెలవు తీసుకుంటున్నాం. చిలకలూరిపేట సమీపంలోని బొప్పుడిలో ప్రజాగలం మహాసభ నభూతో నా భవిష్యత్ అన్నట్లు విజయవంతమైందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. బొప్పుడిలో జనసునామీ వచ్చిందా అనేలా ప్రజాగలం సభ సాగిందన్నారు. ఇటీవల కాలంలో ఈ స్థాయి సభను ఎవరూ నిర్వహించలేదన్నారు.
ప్రజాగలం సభ జోష్ని గమనించిన ప్రధాని లక్షలాది ప్రజల సాక్షిగా ఏపీలో ఏర్పడే కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటానని హామీ ఇవ్వడం రాష్ట్ర ప్రజలకు ఎంతో ఊరట విశ్వాసాన్ని కలగజేసిందన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు నిన్న మీడియాతో మాట్లాడారు. 300 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేసిన స్థలం చాలక 3 రెట్ల జనం కిలోమీటర్ల కొద్దీ దారిలోనే ఉండిపోయారు. సభా స్థలానికి కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. సభకు హాజరైన జనసంద్రాన్ని చూసి ప్రధాని మోదీ కూడా ఆశ్చర్యపోయారు. జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు ఈ జనసంద్రమే సంకేతమని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రజాగళం సభ జోష్ని గమనించిన ప్రధాని లక్షలాది ప్రజల సాక్షిగా ఏపీలో ఏర్పడే కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటానని హామీ ఇవ్వడం రాష్ట్ర ప్రజలకు ఎంతో ఊరట విశ్వాసాన్ని కలుగజేసిందన్నారు. ప్రజాగళం సూపర్ సక్సెస్ కావడంతో జగన్ బృందం హతాశులయ్యారన్నారు. గత 5 ఏళ్లు రాష్ట్రంలో అభివృద్ధికి పూర్తి వ్యతిరేక వాతావరణం నెలకొందని, అవినీతిలో మంత్రులు పోటీ పడుతున్నారన్న ప్రధాని చేసిన వ్యాఖ్యలతో తాడేపల్లి ప్యాలెస్లో కలకలం రేగింది అన్నారు. ప్రధాని వ్యాఖ్యలపై జగన్ బృందం అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. చిలకలూరుపేట ప్రజాగళం సభ నేల ఈనిందా, సముద్రం పొంగిందా, సునామీ వచ్చిందా, జన సునామీ వచ్చిందా అన్న రీతిలో కన్నుల పండగగా జరిగితే వైసీపీ తాడేపల్లి కంపించిపోయింది. ఎప్పటికప్పుడు ఆ సభని ఏ విధంగా అడ్డుకుందాం, ఏ విధంగా విఫలం చేద్దామని ఆఖరికి ఈ భారతదేశంలో హైయెస్ట్ ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వచ్చిన సభకి పోలీసులను కూడా కంట్రోల్ చేయలేకుండా 10 కిలోమీటర్ల అవతలే సభకు వస్తున్న బస్సుల్ని, ఆటోల్ని ఆపేయటం, ఆటంకాల్ని దాటుకొని ప్రజలు 15 కిలోమీటర్లు కూడా నడిసొచ్చారంటే తాడేపల్లి కంపించిపోతా ఉంది. కంపించబట్టే జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ మొత్తం బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారు, ట్వీట్లు ఇస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, గ్రీన్ మ్యాట్లు పెట్టి సిద్ధం సభలు జరిపే వైసీపీకి, గ్రీన్ మ్యాట్లు పెట్టి సభలు జరుపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ఇవాళ జన సునామీని చూసి మరి వైసీపీకి గుండెలు జారిపోయినాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో తూర్పు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. 650 కోట్ల రూపాయల వ్యయంతో జగనన్న పాలనలో నియోజకవర్గంలోని పలు డివిజన్లలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. జగనన్న పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 18వ డివిజన్ రాణిగారితోట రామాలయం నుండి గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ వెంకట సత్యనారాయణతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపొందిన తర్వాత చేయబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి తెలియజేసే కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పాలనతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని చెప్పారు. వైసీపీ పాలనలో 18వ డివిజన్లో రహదారులు, డ్రైన్లు నిర్మించారని చెప్పడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఈ 4 సంవత్సరాల్లో మేము చేసిన కార్యక్రమాలు, రాబోయే 5 సంవత్సరాలు మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు అన్ని గారి ప్రజానీకానికి వివరిస్తూ జరుగుతుంది. ఏదేమైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో రేపు 2024 కర విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటిస్తాం. ఈరోజు అభ్యర్థి రూపంలో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే గారా ఎంతో సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఈ ప్రాంతంలో రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో బాగు చేశారు అని చెప్పని ప్రతి ఒక్కరిగా చెప్తాం ఆనందంగా ఉంది. తప్పకుండా ప్రతి ఇంటికి గారు వెళ్ళి రాబోయే రోజుల్లో ఆశీర్వదించండి, దీవించండి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పిన సందర్భంగా చెప్తాం. రాష్ట్రంలో నేటి నుంచి ఒంటిపూట బళ్ళు ప్రారంభం కానున్నాయి. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఒంటిపూట బళ్ళు నిర్వహించనున్నాయి. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు నిర్వహించనున్నాయి. వేసవి దృష్ట్యా పాఠశాలల్లో తగినంత తాగునీరు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేయడం జరిగింది.
రాజకీయ ప్రాధాన్యతకు నోచుకొని మన జాతి అంతా ఐకమత్యంతో గొంతెత్తిన నాడే మన సమస్యలు పరిష్కారం అవుతాయని రెల్లి సంఘం కన్వీనర్ నిమ్మకాయల రమణమూర్తి అన్నారు. ఏ రాజకీయ పార్టీ ప్రాధాన్యతకు తాము నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను మేనిఫెస్టోలో పెట్టే పార్టీకే తమ మద్దతు ఉంటుందని తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు రెల్లి సంఘం ఆధ్వర్యంలో ఆత్మ గౌరవ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెల్లి సంఘం కన్వీనర్ నిమ్మకాయల రమణమూర్తి మీడియాతో మాట్లాడారు. రెల్లి జాతిలో పుట్టి తమ జాతి పురోగతి కొరకు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రెల్లి జాతిలో కూడా ఐక్యత ఉందని చాటి చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. రెల్లి జాతి బిడ్డలకు మంచి విద్య, ఉద్యోగ, రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేయాలని అన్నారు. ఏ రాజకీయ పార్టీ ప్రాధాన్యతకు తాము నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను మేనిఫెస్టోలో పెట్టే పార్టీకే తమ మద్దతు ఉంటుందని తెలియజేశారు. రాజకీయ ప్రాధాన్యతకు నోచుకొని మన జాతి అంతా ఐకమత్యంతో గొంతెత్తిన నాడే మన సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. మా రెల్లి జాతి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రెల్లీల ఐక్యత, రెండవది ఎస్సీ రిజర్వేషన్ ఎజెండా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ గురించి, మూడవది చట్టసభలలో మా రెల్లి జాతికి ప్రాముఖ్యత, అలాగే ఆఖరిగా ముఖ్య తీర్మానం ఏంటంటే పొలిటికల్ జేఏసీని మేము అందరూ కలిసి ఒక ఏకమాట మీద వచ్చి అన్ని సంఘాలు కూడా ఒక మాట మీదకి వచ్చి పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. రెల్లి జాతి ప్రజల హక్కుల కోసం, మా రెల్లి జాతి ప్రజల యొక్క బాగోగుల కోసం మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల నుండి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా మమ్మల్ని ఈ జేఏసీని ఏర్పాటు చేసి దానికి మమ్మల్ని నాయకత్వం వహించమని చెప్పారు. అలాగే మా నాయకత్వంలో ఇంకా ఈ జాతి కోసం ఇంకా మంచి భవిష్యత్తు కోసం మేమందరినీ మా సంఘాల నాయకులందరితో కలిసి ఒక ఐక్యవేదికను ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తాం. మరి సమాజంలో ఈ యొక్క సమాజంలో అట్టడుగున ఉన్న సామాజిక వర్గాలు రాజకీయంగా అభివృద్ధి అవడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. జేఏసీ అని కొన్ని సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. తప్పకుండా రాష్ట్రంలో నలుమూల నుండే రెల్లి ప్రజలందరూ కూడా ఏకమై మేమందరం కూడా ఐక్యంగా ఉన్నాం. ఎక్కడ కూడా డిసింటిగ్రేట్ అవ్వలేదు. అందరూ ఉద్యోగస్తులు, అందరూ కూడా ఎక్కువగా 99% పారిశుద్ధ్య కార్మికులుగా ఉన్నారు. ఈ పారిశుద్ధ్య కార్మికులకి గవర్నమెంట్ ఇచ్చే లోన్స్ కూడాను వాళ్ళకు కూడా ఏర్పాట్లు చేయాలి. లోన్స్ అనేది ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవాలంటే లోన్స్ ఉండాలి. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో పాటు వాళ్ళకి జీవన ఉపాధి కూడా కల్పించాలి. విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక కోణాలలో అభివృద్ధిని ప్రాతిపదికగా తీసుకొని రిజర్వేషన్లు అమలు చేయండి. కానీ జనాభా నిష్పత్తిలో చూసి అభివృద్ధికి అట్టడుగున ఉన్నటువంటి మా రెల్లి జాతిని విస్మరించొద్దు. మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తున్నాను, ఇంకొకసారి రెల్లి వర్గీకరణలో మాకు అన్యాయం జరిగితే, అంటే గతంలో 1% ఉండి అది ఉమెన్లో ఉండి ఆ ఉమెన్ క్యాండిడేట్ లేకపోతే రాష్ట్ర విధానంలో మళ్ళీ బీకి వెళ్ళి చాలా నష్టపోయాం. మరి అలాంటి నష్టాన్ని ఇంకోసారి చూడదలుచుకోలేదు మేము. ఈసారి రిజర్వేషన్ వర్గీకరణ జరిగితే మాకు న్యాయంగా రావాల్సినటువంటి ఏదైతే శాతం ఉందో 3 నుంచి 5% ఇస్తేనే, న్యాయపరమైనటువంటి వర్గీకరణ జరిగితేనే ఆమోదం తెలుపుతాము. లేదు అంటే ఉద్యమాన్ని పూనుకొని రెల్లీల యొక్క విశ్వరూపం చూపించడానికి మేము తయారుగా ఉన్నామని, సిద్ధంగా ఉన్నామని చెప్పి మాజీ మంత్రి కేఎస్ జవహర్కు కొవ్వూరు ఎమ్మెల్యే సీట్ కేటాయించాలని టీడీపీ అధినేత చంద్రబాబును మాదిగ చర్మకారుల, డప్పు కళాకారుల రాష్ట్ర కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు జుండ్రా జూపల్లి ఆంజనేయులు మాదిగ డిమాండ్ చేశారు. కొవ్వూరు ఎమ్మెల్యే సీట్ కేటాయింపులో చంద్రబాబు పునరాలోచన చేయాలని కోరారు. కొవ్వూరు నియోజకవర్గంలో ఉండే పెత్తందారులు కుట్ర చేసే జవహర్కు ఎమ్మెల్యే సీట్ కేటాయించకుండా అడ్డుకున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన మాజీ మంత్రి కేఎస్ జవహర్కు కొవ్వూరు ఎమ్మెల్యే సీటు కేటాయించాలని మాదిగ చర్మకారుల, డప్పు కళాకారుల రాష్ట్ర కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు జుండ్రాజపల్లి ఆంజనేయులు మాదిగ డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాదిగ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీని పరిచయం చేసింది మాజీ మంత్రి కేఎస్ జవహర్ అని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగిన కేఎస్ జవహర్కు కొవ్వూరు సీటు కేటాయించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని అగ్రవర్ణాల పెత్తందారులు చేసిన కుట్ర ఫలితంగానే కొవ్వూరు సీటు కేటాయింపులు కేఎస్ జవహర్కు అన్యాయం జరిగిందని అన్నారు. కేఎస్ జవహర్ మొదటి నుంచి రాజమండ్రి పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉండి లాఠీ దెబ్బలు సైతం లెక్క చేయకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేశారని అన్నారు.
కొవ్వూరు నియోజకవర్గంలో ఉండే పెత్తందారులు కుట్ర చేసే జవహర్కు ఎమ్మెల్యే సీటు కేటాయించకుండా అడ్డుకున్నారని తెలియజేశారు. ఇప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కొవ్వూరు సీటు కేటాయింపులో పునరాలోచన చేసి మాదిగల ఆకాంక్ష మేరకు కొవ్వూరు ఎమ్మెల్యే సీటు కేఎస్ జవహర్కు కేటాయించాలని డిమాండ్ చేశారు. కొత్తపల్లి శామ్యూల్ జవహర్ గారికి టికెట్ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మాదిగల తిరుగుబాటు తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అనేక పోరాటాల్లో మేము క్రియాశీలక పాత్ర పోషించాం, వెన్నంటి ఉన్నాం, ఉద్యమ కార్యాచరణలో భాగస్వాములయ్యాం. ఈరోజు మాదిగ జాతికి పెద్ద దిక్కుగా ఉన్న జవహర్ గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని టిక్కెట్ నిరాకరించాడో మాదిగ జాతికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు జవహర్ గారు టిక్కెట్ ఇచ్చే విషయంలో జాప్యం చేయకుండా 24 గంటల్లో నిర్ణయం తీసుకోవాలి. లేని ఎడల 24 గంటలు డెడ్లైన్ ఇస్తూ ఉన్నాం. 24 గంటల తర్వాత మాదిగ జాతి ఉద్యమ నేత మందా కృష్ణమాదిగ గారితో, మాదిగ కుల పెద్దలతోటి, మేధావులతోటి చర్చించి భవిష్యత్తు కార్యాచరణ తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.